మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనంతపురంలో 10 మంది గంజాయి ముఠా అరెస్ట్, 4 కిలోల పైగా గంజాయి స్వాధీనం. సిద్దిపేట జిల్లా దుబ్బాక కస్తూర్బా బాలికల పాఠశాల ముందు విద్యార్థుల ధర్నా, మా ఉపాధ్యాయులు మాకే కావాలంటూ పాటలు పాడుతూ నిరసన తెలిపిన విద్యార్థులు. జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాహకం, వృద్ధురాల్ని గెంటేసిన సర్కార్ దవాఖాన సిబ్బంది. మచిలీపట్నంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి మీడియా కవరేజ్కు వెళ్తే మీడియాపై ఎనుగుతురు పోలీసుల ఉత్సాహం. గ్రామీణ క్రీడాకారులను ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడం కోసం సీఎం కప్ క్రీడలు దోహదపడతాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే కరెంటు ఛార్జీలు పెరిగాయని వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కర్నూలులో తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. కర్నూలులో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ర్యాలీ చేసిన ప్రాంతంలో పాణ్యం టీడీపీ నేతలు మల్లెల రాజశేఖర్ గౌడ్, పెరుగు పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితుల చేత మంత్రులు చదివి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచినారని ఈరోజు రాష్ట్రంలో జిల్లాలలో అర్జీలు ఇవ్వడము, ర్యాలీలు చేసి అర్జీలు ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదం అని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తున్నా. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఈ దుర్మార్గులకు కండ్లు మూసుకపోయి రైతులను ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టిన దుర్మార్గులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 8 సార్లు కరెంటు బిల్లులు పెంచిన దుర్మార్గమైన సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ సిగ్గు లేకుండా పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఈరోజు మళ్ళా ప్రజల దగ్గర ఉనికిని కాపాడుకోవడానికి మళ్ళా ర్యాలీలు చేసి పోయి సంబంధిత అధికారులకు అర్జీలు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే నేను ఆ రోజు ఒక రైతుగా నేను ఎంతో ఇబ్బందులు పడినాం. సమయానికి కరెంటు అందుబాటులో లేక ఇష్టం వచ్చినట్టు కరెంటు ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలు ఇళ్ళల్లో కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఇన్ని ఇబ్బందులకు గురి చేసిన ఈ నాయకులు, ఈ దుర్మార్గులు ఈరోజు మళ్ళీ ప్రజల గురించి మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్టునే. ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రైతుల మెడకు ఉరితాడు మాదిరి మీటర్లు బిగిస్తా అని చెప్పిన దుర్మార్గమైన పార్టీ అది వైసీపీ పార్టీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా. జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడున్న 161 మంది ఒక్క ఎమ్మెల్యే కూడా దాన్ని ఖండించలేదు. ఎందుకంటే ఆ దౌర్జన్యం చేసి తీసుకున్న పొలాలు వాళ్ళు రైతులు ఎట్లయితారు, వాళ్ళకు రైతులు పడిన కష్టాలు ఎట్లా తెలుస్తాయి. ముఖ్యంగా సామాన్య ప్రజలు ఇదే కల్లూరు మండలంలో పాణ్యం నియోజకవర్గంలో అయితే అనధికార కోతలు, ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు లేదో ఆ కరెంటు కోతల వల్ల తాగనీకి నీళ్ళకు కూడా ఇబ్బంది గురి చేసిన ప్రభుత్వం అది. ఇది ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా మీకు ఆ 11 సీట్లు కాదు కదా, మీకు అసలుకు రాబోయే కాలంలో మీ పార్టీ నాయకుడు కూడా గెలిచలేని పరిస్థితి. ఎందుకంటే మొన్ననే చూసినాం, సునీతమ్మ మొన్న కూడా సీఎం గారి దగ్గరికి వచ్చింది న్యాయం చేయాలని. ఇంత మీ కుటుంబానికి న్యాయం చేయలేని ఒక అసమర్థుడు ఈరోజు మళ్ళా ఏ మోహం పెట్టుకొని జెండా పట్టుకొని ప్రజల మందికి వస్తున్నాడు. మరొకసారి ప్రజలను మోసం చేయడానికని ప్రజలందరూ కనుక్కున్నారు. మీకు రాబోయే కాలంలో కూడా ఇంకా తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. పత్రిక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు చేసిన నిరసనను దయ్యాలు వేదాలు చెప్పినట్లుంది. గత 5 సంవత్సరాలు సోదరులారా, మీరు వైసీపీ నాయకులారా, మీరు అందరూ ఏం చేసినారు? ప్రజలపైన, సామాన్య ప్రజలపైన ఎన్ని రకాల భారాలు మోపింది మీ ప్రభుత్వము. మా ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయిందయ్యా, ఇంకా మీ నరకం నుంచి, మీ కష్టాల నుంచి కూడా ఇంకా కోలుకోలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీరు ఏదో సింపతి వస్తుందని, సానుభూతి వస్తుందని మీరు తిరుగుతున్నారు. కానీ ఇంకా మీరు పెట్టిన బాధలే మర్చిపోలేదు. మీ బాధల నుంచి కోలుకోకముందే మళ్ళీ మీరు రోడ్లు ఎక్కుతున్నారు. దగ్గరలో మీకు దగ్గర రోడ్డు ఎక్కితే కూడా మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. కాబట్టి దయచేసి మానుకోండి. మాది వచ్చి 6 నెలలు అయింది. ఇంకా మాది 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మీరు ఏమన్నా మా లోటుపాట్లు చెప్పాలా. కానీ 6 నెలలకే మీరు ఏదో భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఏం పెద్ద ధర కాదు ఇది. అసలు ప్రజలు ఎవరు కూడా అనుకోవడంలే, కానీ మీరు మాత్రమే అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు దొంగ పనులు చేసినారు కనుక మీకు ఇది గుర్తుంది. మీరు దొంగలు ఏడాడ ఏమేమి పనులు జరుగుతారని. కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా మీకు చెప్పేది ఏమంటే,
ఇటువంటి కార్యక్రమాలు మానుకోండి. ప్రజలకు ఏదైనా ఉపయోగపడే సలహాలు చెప్పండి, మేము పాటిస్తాం. ప్రజాప్రభుత్వం నడుస్తుంది. అధికారులను ఎట్లా సమన్వయం చేసుకొని రాష్ట్రానికి ఎట్లా పెట్టుబడులు రావాలా, రాష్ట్రంలో నష్టాలను ఎట్లా పూడ్చాలని మా అధినాయకుడు ఆలోచన చేస్తుంటే మీరు ఏమో కరెంటు బిల్లు పెంచినారు. ఆ బిల్లు మీరు పెంచిన బిల్లుల్లో ఇది అంతా 0% కూడా కాదు. మీరు చేసిన పాపాలు కడగడానికే మేము కొన్ని ఈరోజు పసుపు నీళ్ళతో కూడా ఇక్కడ కడిగినామంటే మీరు ఎన్ని పాపాలు చేసినారో ఇంకా రాబో కాలంలో మీరు ఒకటి చేస్తే మేము కూడా 2 చేస్తాం. మీరు కాదు, మేము పోరాడతాం ప్రజల తరఫున. మా ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే మేమే కూడా నిలదీస్తాం. కానీ మీకు అవకాశం ఏమయ్యా, దయచేసి మీ పనులు మీరు చేసుకోండి. మీకు ప్రజాపాలన కాదు, మీకు కావాల్సినది మీకు ఏం కావాలో మీకు తెలుసు. కబ్జాలు చేయాలా, దౌర్జన్యాలు చేయాలా, రౌడీజం చేయాలా, ఒకరిని ఆచాతులు చేయాలా, మీ పాలన అది. మాది అది కాదు నాయన. మేము ప్రజాప్రభుత్వం, ప్రజల వర్గం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడినాం. ఇప్పుడు అధికార పక్షంలో ఉంటే కూడా మేము ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే నిలదీస్తాం. కానీ మీకు అవకాశం ఏం, దయచేసి ఈసారి ఇట్లాంటివి మానుకోండి అని తెలియజేస్తున్నాం. భూమి లేని నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 2 విడతల్లో ఇస్తాము. మొదటి విడత డిసెంబర్ 28 నాడు వేయబోతున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబ అందరికీ ఇదే నెల డిసెంబర్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ స్వాతంత్ర్యం కోసం ఆవిర్భించినటువంటి పార్టీ తెల్లవాళ్ల బ్రిటిష్ వాళ్ల చేతుల్లో నలిగిపోతున్నటువంటి ఈ జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ 28, 1885. పేద ప్రజల కోసం, ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్ కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాం. సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్ మండలం కాల్వబుగ్గ శ్రీ శ్రీ బ్రహ్మరాంబ శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి వారిని ప్రత్యేక పూజలతో దర్శించుకుని అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చేర్తారెడ్డి మరియు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు టీడీటీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు మరియు మండల పరిధిలోని అన్ని గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం శుక్రవారం పరిసర ప్రాంతాల్లో పులి సంచారంపై టామ్ వేయించారు. రుద్రగూడెం సమీపంలో పులి తన పిల్లలతో తిరుగుతుందని సమీప ప్రాంత రైతులు ప్రజలు రాత్రివేళ అవసరమైతేనే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు. ఒకవేళ బయటకు వచ్చిన రైతులు గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా వెళ్లకూడదని అధికారులు సూచించారు. రుద్రగూడెం గ్రామ ప్రజలకు నల్లబెల్లి పోలీసు వారి సూచన ఏమనగా రుద్రగూడెం గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలలో పులి తిరుగుతున్నది. చేసినందువలన గ్రామ ప్రజలు పనులు త్వరగా పూర్తి చేసుకొని ఇళ్లలోకి చేరుకోవాలని పోలీసు వారి సూచన. జర్నలిస్టులు తమ కళ్లను కాపాడుకోవాలి. వినికిడి సమస్యల ఉచిత వైద్య కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు. కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ ఈశ్వర్ సకారే రాత్రి పగలు తేడా లేకుండా నిత్యం వార్తల సేకరణలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు తమ కళ్లను కాపాడుకోవాలని సుశీల నేత్రాలయ వైద్యులు ఈశ్వర్ సకారే కోరారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ ఈశ్వర్ సకారే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం కంటి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఈశ్వర్ సకారే మాట్లాడుతూ మనిషికి కళ్ళు ప్రధానమైనవి అని, వాటిని సంరక్షించుకోవాలని, చిన్న సమస్యలు ఉన్నట్లయితే పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు చందు, నాగార్జున,
ఆర్కా హాస్పిటల్ డాక్టర్ వంశీ, ఆడియాలజిస్టు జేవి సాయి, రంగనాథ్, జర్నలిస్టులు చంద్రయ్య, సురేష్, శ్రీనివాస్, వల్లి రమేష్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఒక ఫోటో తీసుకోవా ఫస్ట్ ఒక ఫోటో తీయండి ఫస్ట్. ఏమని తప్పున్నా సార్ సార్ ఒక ఫోటో తీయండి సార్ ఫస్ట్. వీడియో తీయండి, ఇంకా ఉండండి, ఎక్కడి నుంచో తీయండి. ఓకే కంటి పరంగా మీరు చాలా మటు ఎండకి వానకి అట్లా బయట తిరుగుతూ ఉంటారు. చాలా మంది దుమ్ముకి ధూళికి తిరిగినప్పుడు కంట్లో ఏదైనా పడి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కంటద్దాలు, ఒకవేళ డ్రైవింగ్ చేస్తున్నా ఏదైనా ఉన్నా సరే కంటద్దాలు ఖచ్చితంగా వాడుకోండి. వయసు ఎక్కువ అయిపోయిన వారికి చూడడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, ఎందుకంటే శుక్లం రావచ్చు, కొంతమందికి షుగర్ వల్ల కంటి నరంలో సమస్యలు రావచ్చు, నీటి కాసులు అని చెప్పేసి కొన్ని జబ్బులు ఉంటాయి కంటికి సంబంధించినవి. అటువంటి మేము ఈరోజు ఆర్కా హాస్పిటల్ తరఫున ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చాము ఇక్కడికి. ఇక్కడ అందరూ జర్నలిస్టులను మేము పరిశీలించడం జరిగింది. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని చూసి వాళ్ళకి తగినట్టుగా సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఇలా వాళ్ళకున్న వీక్నెస్కి సంబంధించి పౌష్టికమైన ఆహారం ఎలా తీసుకోవాలి, లేదా కండరాల నొప్పులు, ఇతర ఎముకలకు సంబంధించిన సమస్యలన్నిటికీ తగిన పరిష్కారం చూపించడం జరిగింది. కార్యాలయంలో రామస్వామి గారి నాయకత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దీంట్లో ఐ చెకప్, తర్వాత ఎముకల సామర్థ్యం గురించి వివిధ వైద్యులు పరీక్షించి సూచనలు చేశారు. ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా ఉపయోగకరంగా ఉందని చెప్తూ హర్షం వ్యక్తం చేస్తారు. పాలగంటి చంద్రయ్య, ప్రజాశక్తి విశ్రమించారు. ఆరోగ్యశ్రీ అందరికి వచ్చేసరికి హోల్డ్ అవుతున్నాయి. దానికి ఏంటంటే మీరు కూడా హోల్డ్ చేసుకోండి. మీరు కూడా తక్కువ మంది దానివల్ల మీరు అందరికీ హోల్డ్ చేసుకుని ఒకసారి ప్లాన్ చేస్తారు. ఇది వచ్చేసరికి రీసెంట్గా వచ్చిన రీఛార్జబుల్ క్లీన్ చేస్తారు. బ్యాటరీ ఉండదు, బ్యాటరీ లేకుండా లైక్ బ్లూటూత్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ దీంతో ఫోన్ మాట్లాడుకోవచ్చు, వినవచ్చు, అని దీంతో ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ కనెక్షన్, ఐఓఎస్ కనెక్షన్. సిద్దిపేట జిల్లా దుబ్బాక కస్తూర్బా బాలికా పాఠశాల ముందు విద్యార్థుల ధర్నా. మా ఉపాధ్యాయులను బదిలీ చేసి వేరే ఉపాధ్యాయులను మా పాఠశాలకు ఎందుకు పంపించారంటూ విద్యార్థుల ఆందోళన. మా ఉపాధ్యాయులు మాకే కావాలంటూ పాటలు పాడుతూ నిరసన తెలిపిన విద్యార్థినులు విషయం తెలుసుకొని విద్యార్థులను సముదాయించిన విద్యాధికారి ప్రభుదాస్. మంచిగా ప్రేమ మీకు మంచి జరగాలని, మీకు మంచి విద్య రావాలని, మీకు నష్టం జరగద్దని, మీకు చదువు రావాలని కదా నేను ఆరాటపడుతుంది మీ కొరకు. ఇంకా నేను సంతోషపడతా కదా, ఆలోచన చేయండి. మీరు పొద్దుగా ఇట్లే కూర్చుంటే నేను చివరికి విసిగిపోతా కదా. విసిగిపోయి నేను సార్కు రిపోర్ట్ ఇస్తే చాలా మన మధ్యలో ప్రేమ, ఆప్యాయత దెబ్బతింటుంది కదా బిడ్డ, అవునా కదా. వెళ్తే సంతోషపడతాం కదా. ఇప్పుడు మీరు ఎట్లాగో తినడానికి ఖచ్చితంగా తినబెట్టాలి, అది నా ధర్మం. ఒక బిడ్డగా, ఒక తండ్రిగా తినబెట్టాలి. తినడం ఖచ్చితంగా దొరికిపోతుంది కాబట్టి ఇప్పుడే వచ్చి ఇంకా సంతోషపడతాను. కళ్ళు చెమర్చే సంఘటన ఇది. వృద్ధురాల్ని గెంటేసిన సర్కార్ దవాఖానా సిబ్బంది. భార్య కోసం వైద్యం అందని ఆసుపత్రి నుండి వచ్చేసిన వైద్యుడు. జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాహకం ఇది. అనారోగ్యానికి గురైన భర్తకు తోడుగా ఆసుపత్రికి వచ్చిన మల్లవ్వ హై బీపీతో పడిపోవడంతో మల్లవ్వను బయటకు పంపిన సిబ్బంది. భర్త బెడ్పై పడుకొని ఉండటంతో బయట వదిలేసిన సిబ్బంది. రోడ్డు పక్కన పడుకున్న మల్లవ్వతో పాటే తోడుగా భర్త. గమనించిన పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు తిరిగి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన భార్య భర్తలు.
లేకుండా టీడీపీ ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా ముందుగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో మౌనం పాటించి ఆయనకు సంతాపం తెలిపిన ఎమ్మెల్యే గోడ్చేర్తారెడ్డి ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చేర్తారెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చెల్ల విశ్వనాథ్, తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, మండల అధ్యక్షులు గుణపం జయరామిరెడ్డి, మండల నాయకులు కౌలూరు భాస్కర్ రెడ్డి, గోవిందరెడ్డి, ఎంపీటీసీ రంగ రమేష్, గ్రామ నాయకులు అమరసింహారెడ్డి, ప్రతాప్ రెడ్డి మరియు సంబంధిత అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాణ్య మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు మిడుతూరు శ్రీనివాసులు మరియు భారత సీనియర్ యూత్ ఆధ్వర్యంలో కల్లూరు చెన్నమ్మ సర్కిల్ నందు కాటసాని రాంభూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పూలమాలలతో సత్కరించి కాటసాని రాంభూపాల్ రెడ్డి చేత కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, కాటసాని అభిమానులు అందరూ పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మెను మారుస్తున్నామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం అయినా మారని తీరు. కేజీబీలో ఉడకని బియ్యంతో అన్నం పెట్టడంతో 10 మంది విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి. నిర్మల్, అనంతపేట కేజీబీలో 10 మంది విద్యార్థులు ఉడకని బియ్యంతో అన్నం పెట్టడంతో అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం వండిన భోజనం సరిగ్గా ఉడకకపోవడంతో పాఠశాలలో దాదాపు 10 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వారిని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అందులో 5గురి పరిస్థితి మెరుగుపడడంతో పాఠశాలలకు పంపించారు. మరో 5గురిని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. ఎంఈఓను వివరణ కోరగా భోజనం తయారు చేసే నిర్వాహకులు కొత్తగా విధిలో చేరినట్లు, అన్నం వండడంలో సరైన అవగాహన లేక కొంతమేర ఉడకలేదని, దానిని తిన్న విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఎలా ఉందండి? తగ్గిందా? తగ్గింది. ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటే అందరు కేజీ బియ్యనా?
విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురైంది. వాళ్ళకు అపెండిక్స్ ప్రాబ్లం వల్ల సాయంత్రం భోజనం చేసిన తర్వాత కడుపు నొస్తున్నదంటే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది 10 మంది విద్యార్థులని. అందులో 5 ఓకే ఉన్నారు. ఇంకో 5 కొంచెం వాళ్ళకు గతంలో అపెండిక్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు డాక్టర్స్ దగ్గర వెయిటింగ్లో ఉన్నారు. కాబట్టి హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ చేసి పంపిస్తాము. ప్రస్తుతం అందరు 10 మంది విద్యార్థులు కూడా ఓకే ఉన్నారు. ఇక అన్నం కొంచెం ఉడకడం ప్రాబ్లం. బొలెరో నూతన వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ కర్నూలు జిల్లా పోలీస్ శాఖకు ఎంపీ ల్యాండ్స్ నిధులతో పోలీస్ శాఖకు 2 బొలెరో నూతన వాహనాలను కేటాయించారు. 2 బొలెరో నియో వాహనాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గం ఎంపీ శ్రీ బస్తిపాటి నాగరాజుతో కలిసి కర్నూలు జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఐపీఎస్ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు నెరవేరుస్తే థ్యాంక్స్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని పాణ్యం మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలియజేశారు. కర్నూలు చెన్నమ్మ సర్కిల్లో టీడీపీ నాయకులు మల్లెల రాజశేఖర్ బృందంతో వైఎస్ఆర్సీపీ కరెంటుపై చేసిన ర్యాలీ అపవిత్రమైందని, పసుపు నీళ్లు చల్లడంపై మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పందించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటంతోనే ఉంటానని, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, మహిళలకు ఉచిత బస్ నెరవేర్చాలని, అమ్మకు వందనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దశల వారీగా ఆందోళనలో ఉధృతం చేస్తామని, ఇచ్చిన హామీలు అమలు చేయవలసిందనని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు మీరు పశువు నీళ్ళు చల్లినంత మాత్రాన మీరు ఇచ్చిన హామీలు ఎలక్షన్లో అమలు పరిచేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఈ రైతుల కోసం రైతుల్ని మొన్న ఎట్లా గిట్టుబాటు ధర కల్పించాలని ఏ విధంగా మనం ధర్నా చేసామో మళ్ళీ ఇప్పుడు కూడా ఈరోజు కరెంటు పెంచిన ఛార్జీలకు నిరసనగా చేయడం జరిగింది. మళ్ళా రాబోయే కాలంలో ఈ విద్యార్థుల ఫీజు మీద కూడా అది కూడా చేస్తున్నాము. దాంతోపాటు అమ్మఒడి మీకు తల్లికి వందనం అని చెప్పడం జరిగింది. ఆ వందనం ఇచ్చేంత వరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇచ్చేంత వరకు కూడా వదిలిపెట్టాము. 15-18 ఏళ్ళు దాటిన వాళ్ళకు 50 ఏళ్ళ లోపల ఉన్నలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. అది కూడా ఇంప్లిమెంట్ చేసేంత వరకు వదిలిపెట్టాం. ఉచిత బస్సుది కూడా ఖచ్చితంగా దాన్ని మీరు ఇస్తామన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అవన్నీ కూడా ఈ గ్యాస్ సగం మందికి ఇచ్చి సగం మంది ఇవ్వకుండా చేసే పరిస్థితి. బడ్జెట్ ఎంత అవసరం, మీరు బడ్జెట్లో పెట్టిన డబ్బులు ఎంత, ఈ రాష్ట్రంలో ఉండే మనం ఉచిత సిలిండర్లకు ఎంత డబ్బులు కావాలనేది మేము అపవిత్రులమే. తెలుగుదేశం వాళ్ళు చాలా స్వచ్ఛమైన వాళ్ళు, చాలా నీతివంతులు. మేము వాళ్ళనేం విమర్శించలే. మేము ఒకటే కోరుతున్నాం, తెలుగుదేశం నాయకులను అందరినీ కూడా ఈరోజు పసుపు నీళ్ళు చల్లుతున్నారు, మాకేం లేదు, మంచిది. మీరు ఎలక్షన్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చండి. మీరు మీ కూటమి ప్రభుత్వము మేము సూపర్ 6 పథకాలన్నీ పెట్టి చేస్తామన్నారు. మేము కరెంటు ఛార్జీలు పెంచమని మీరే చెప్పినారు. మా గవర్నమెంట్ కరెంటు ఛార్జీలు పెంచితే మీరే ఊళ్ళు తిరిగి మీ చంద్రబాబు నాయుడు మీ నాయకుడే చెప్పినాడు ఇవన్నీ కట్టేది ఇంత పెంచితే ఎట్లా అన్నారు. మేము అదే అడుగుతున్నాము. అంటే మీరు అధికారంలో అంటే ఒకటి, అధికారం లేకపోతే ఒకటే. మీరు చాలా నీతివంతులు, చాలా స్వచ్ఛమైన వాళ్ళు, మీరు చాలా నిజాయితీ పరులు. మీ చరిత్రలో ఒక్కసారి చూసుకుంటే మీరు ఒకరిని విమర్శించడానికి తప్ప మీరు ఏం చేస్తున్నారు, మీరు 6 నెలల్లో ఏం చేసేది ఇవన్నీ కూడా ఒక్కసారి తెలుసుకుంటే ప్రజలకు కూడా అంత తెలుసు. కాబట్టి ఈరోజు ప్రజలు మా వెంట నేను పిలుపుస్తానే ఇంతమంది పాణ్యం నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చి ఈరోజు ఎస్సీ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. మీరు నీళ్ళు వెళ్ళడానికి మేమేం చేయడం లేదు. మీరు ఇదే నీళ్ళను కూడా మీ నాయకులకు చెప్పి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించేటట్టుగా ఏదైతే ఎలక్షన్ ముందర హామీలు చెప్పినారో కరెంటు ఛార్జీలు పెంచడం, వీలైతే తగ్గిస్తామని చెప్పినారో మిమ్మల్ని కోరేది ఒకటే, కరెంటు ఛార్జీలు
మీరు తగ్గియండి. ఈ 15,000 కోట్లు ప్రజల మీద భారం వేసేది కర్నూలు జిల్లాలో 25 కోట్లు మీరు భారం వేయడం జరుగుతుంది ప్రతి ఒక్క నెల. ఆ భారాన్ని తగ్గించండి. మీరు పశు నీళ్ళతో కడిగినా మేమేం చేయగలము. మీరు అది తగ్గించినారనుకో మేమే మీకు థ్యాంక్స్ చెప్తాం, మాకేం అభ్యంతరం లేదు. ఈ బిల్లులంతా మీరు పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గిస్తే మీ తెలుగుదేశం నాయకులు మీ నాయకులు కూడా మేము థ్యాంక్స్ చెప్తాము. అంతేకాకుండా ఊరికే ఏదో దిగాడి పెట్టాలని ఒకటి ఏదో ఒకటి ఆలోచన చేయాలని చెప్పి పశు నీళ్ళు చల్లడానికి వచ్చే ప్రజలంటే ఏమంత ఏముండదు. మీరు పెంచిన కరెంటు ఛార్జీలు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి చాలు. తర్వాత చూసాము పశు నీళ్ళతో కడుగుతారో ఏం తర్వాత మిమ్మల్ని ఏ నీళ్ళతో కడగాలో మీరు ఒకసారి ఆలోచించండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.